ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు సీఎం కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో గెలవాల్సింది నేతలు కాదు ప్రజలన్నారు. ప్రగతి ఆగకూడదనే ముందస్తు ఎన్నికలకు వెళ్లామని చెప్పారు. అధికారంలోకి రాగానే పోడు భూములపై హక్కులు కల్పిస్తామన్నారు కేసీఆర్. సింగరేణి కార్మికులకు డిపెండెంట్ ఉద్యోగాలిస్తే కాంగ్రెస్ వాళ్లు కోర్టుకెళ్లి అడ్డుకున్నారని విమర్శించారు. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం పాల్గొన్నారు. అంతా మీ కళ్ళ ముందరనే ఉన్నది. చేనేత వృత్తి కూలిపోయింది, గొర్రెల కాపల వృత్తి పోయింది, గీత కార్మికులది పోయింది, జ్యువెలరీ షాపులు వచ్చిన తర్వాత మన కంసాల వాళ్ళ వృత్తి పోయింది, చేపలు పట్టే వాళ్ళ వృత్తి నాశనం చేసినారు, అన్ని రకాలుగా దెబ్బతీసినారు. ఇవాళ 70 లక్షల గొర్రెలు తెచ్చి పంచినాం, వాడికి 40 లక్షల పిల్లలు పుట్టినాయి. మన తెలంగాణ గొల్లలు కురుమలు దాదాపుగా 1500 కోట్ల రూపాయల డబ్బు సంపాదించినారు. ఇవాళ కూలిపోయినటువంటి వాటిని నిలబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మిమ్మల్ని హైదరాబాద్ పిలిపించుకొని ఇక్కడ మినీ టెక్స్టైల్ పార్క్ రావన్నా ఏం చేయాలి, తప్పకుండా చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎన్నికల తర్వాత చీఫ్ సెక్రటరీ మంత్రివర్గంలో ముఖ్యులను తీసుకొని ఆదిలాబాద్ వచ్చి నేను ఇక్కడనే 3 రోజులు ఉంటానని మనవి చేస్తా ఉన్నా. ఆదిలాబాద్ వెస్ట్ కావచ్చు, ఇక్కడ ఆదిలాబాద్ దాకా కానీ మీ పోడు భూముల సమస్యలు కానీ, గిరిజనుల సమస్యలు కానీ, గిరిజనుల భూముల సమస్యలు కానీ, ఏజెన్సీ ఏరియాల నాన్ ట్రైబల్ రైతుల సమస్యలు కానీ నేనే స్వయంగా కూర్చొని దాని పరిష్కారం ఇక్కడనే ఆర్డర్స్ కూడా ఇచ్చిపోతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎవల కాలంలో సిర్పూర్ కాగజ్ నగర్లో పరిశ్రమలు ఒకటి ఖతమైపోయి మూతపడ్డాయో మీకు తెలుసు. ఇప్పుడు ఎవరు తిప్పలబడి వాటిని తెరిపిస్తా ఉన్నారో కూడా మీకు తెలుసు. గిరిజనుల శాతం పెరిగింది, ముస్లిం మైనార్టీల శాతం పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వంగా ముస్లింలకు 12%, గిరిజనులకు కూడా ఇవ్వమని చెప్పి రిజర్వేషన్ క్యాబినెట్ తీర్మానం చేసినాం, అసెంబ్లీ తీర్మానం చేసినాం, కేంద్రానికి పంపించినాం. ఆడ సెంటర్లో కూర్చున్న కాంగ్రెస్ వాడు మూతి తెరబడు, బీజేపీ వాడు మూతి తెరబడు, ముద్దరు మూసుకొని కూర్చున్నారు. నేను అందుకే ప్రతిపాదిస్తున్నా, బీజేపీ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ సెంటర్లో రావాలి, రాష్ట్రాల హక్కులను కాపాడే ప్రభుత్వం రావాలి. దానికోసమే నేను యుద్ధం ప్రారంభించిన. అందుకే కాంగ్రెస్ బీజేపీకి ఇద్దరికి వణుకుడు కేసీఆర్ని చూస్తే. 100% నేను చెప్తా ఉన్నా, ప్రజల హక్కు కాబట్టి ముస్లిం సోదరులకు కానీ గిరిజన సోదరులకు కానీ వచ్చే టర్మ్లో కేంద్రం మెడలు వంచి రిజర్వేషన్ తెచ్చిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎంత ఆత్మ వంచన కాంగ్రెస్ నాయకులు అంటే 50,000 వాళ్ళు పెట్టింది ప్రాణహిత సేవలు అని బొంద. ఇవాళ మేము పెట్టింది 2 లక్షలు. తూర్పు ఆదిలాబాద్ జిల్లాకు 2 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినట్టు ఇక్కడ వచ్చి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తారు. ఒక మారుమూల ప్రాంతం తప్పకుండా అభివృద్ధి కావాలని ఆసిఫాబాద్ను నేనే చొరవ తీసుకొని జిల్లా కేంద్రం చేయడం జరిగింది. జిల్లా అయింది కాబట్టి మీకు ఆటోమేటిక్గానే చాలా డెవలప్మెంట్ వస్తుంది. రేపు రాబోయే రోజుల్లో మీ మెడికల్ కాలేజీ కావచ్చు, ఇతర ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, బ్రహ్మాండంగా ఆసిఫాబాద్కు తరలి వస్తాయని నేను మనవి చేస్తా ఉన్నా. ये तेलंगाना एक शेर है, यहाँ हर किसी को जगह है. तेलंगाना का एक अपना तहजीब है, तमद्दुन है. यहाँ हर किस्म के हर लोग अच्छी तरीके से इज्जत से जीने का जगह है. रमजान आओ उसको मनाते हम लोग, दशहरा आओ मनाते हम लोग, कुमरम भी वर्धंती आओ मनाते हम लोग, क्रिसमस आए तो मनाते हम लोग. हर किसी का इज्जत करते ये तेलंगाना. यहाँ से सीखो नरेंद्र मोदी. మనం అలాగైనాం, మన గిరిజనుల జనాభా పెరిగింది, మన ముస్లింల జనాభా పెరిగింది. ఇక్కడ అసెంబ్లీలో పాస్ చేసినాం, క్యాబినెట్లో పాస్ చేసినాం, తీర్మానం పంపించినాం మా రిజర్వేషన్ పెంచమని. పెంచా అంటాడు నరేంద్ర మోడీ. నువ్వు జాగిరా ఇండియా? మా హక్కు, మా అధికారం, మా ప్రజలకు ఏం అవసరం ఉందో మాకు తెలుసు కదా. ఇవాళ ఎస్టీల రిజర్వేషన్, ముస్లింల రిజర్వేషన్ కూడా వచ్చే టర్మ్లో నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేయించి ఢిల్లీలో మొత్తం ఎంపీ సీట్లు మనమే గెలిచి మీ రిజర్వేషన్ సాధించి పెడతానని మనవి చేస్తా ఉన్నా. అనుకోకుండా 2 కలిసి వచ్చి అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతి జరుగుతూ ఉంది. డబ్బులు వస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి, సంపద పెరుగుతూ ఉంది. ఎట్లా సంపద పెరుగుతుంటే అట్లా పేదలకు పంచుతూ ఉన్నాం, కార్యక్రమాలు విస్తృతం చేస్తూ ఉన్నాం. ఇనుకోని చరిత్రలో మనం కలలు కూడా అనుకోని మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ, ఇంకొక ఆయనేమో అమిత్ షా झूठा మాటలు మాట్లాడింది. నేను అడుగుతున్న నరేంద్ర మోడీ, మిస్టర్ అమిత్ షా, ఇండియాలో ఈరోజు మీరు 19 రాష్ట్రాలలో అధికారం చెలాయిస్తున్నారు. ఒక్క రాష్ట్రంలోనన్నా రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారా? పేదలకు, మహిళలకు, వితంతువులకు 1000 రూపాయల పెన్షన్ ఎక్కడైనా ఇస్తున్నారా? పేదలకు సంక్షేమం చేయనే తెలివి కూడా ఉందా మీకు?
రైతు బంధు కార్యక్రమం మీ మొత్తం రాష్ట్రంలో మీ రాజ్యంలో ఎక్కడ ఉందా? వీడికి వచ్చి మేము గొర్రెలేమనుకుంటారా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి? గోదావరి నీళ్లు ఎట్టి పరిస్థితులలో బ్రహ్మాండంగా వాడుకుంటాం. తెలంగాణకు బాటా ఉన్న ప్రతి ఒక్క బొట్టును తెచ్చి 1 కోటి ఎకరాల మాగాణ తెలంగాణ చేస్తాం గ్యారంటీగా. అందులో భాగంగా చెన్నూరు నియోజకవర్గానికి 1,25,000 ఎకరాలు నీళ్ళు తెచ్చి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రాబోయే ఏడాది నర్ధం లోపల తెచ్చిస్తా. అదేవిధంగా ఏజెన్సీ ఏరియాలో ఉండేటువంటి గిరిజనులు కాని వాళ్ళకు లడాయి ఉంది. వాళ్ళ భూముల పట్టా దొరకదు. అదో పెద్ద కిరికిరి.